ఇస్లామిక్ దండయాత్రల్లో ఇస్లామిక్ దురాక్రమణదారులు అనేక మంది ఔరంగజేబ్ టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, అనేక దాడులు చేశారు. దాడులు చేసి ఆ ఆలయాన్ని నేలమట్టం చేసి సేమ్ లైక్ అయోధ్యలో ఏదైతే జరిగిందో, బాబ్రీ కట్టడం ఏదైతే ఉందో, అయోధ్య ఆలయాన్ని కూల్చేసి దానిపైనే అదే పైన గుమ్మటాలు పెట్టేసేసి బాబ్రీ కట్టడం కట్టారు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఒక మసీద్ నిర్మించారు. సో మసీద్ చాలా సంవత్సరాలుగా అక్కడ నడుస్తూ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూనే ఉంది సంవత్సరాలుగా. అంటే అక్కడ రాజకీయంగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు, ఆ పర్టికులర్ టౌన్లో ఈ భోజశాలకు సంబంధించినటువంటి ఇష్యూ అలా నడుస్తూనే వస్తుంది. అయితే దీన్ని ఇంతకుముందు ఉన్నటువంటి కోర్టు అప్పుడు 2003లో ఆ టైంలో ఇది ఇద్దరికీ చెందుతుంది అన్నట్టుగా ఏదో తీర్పిచ్చారు. అది అటు ఇటు కాకుండా తీర్పిచ్చేసి వదిలేశారు. సో అక్కడ ప్రార్థనలు జరగడం అవన్నీ చూసాం. నిజానికి అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలో ఉంది. పురాతనమైనటువంటి కట్టడాలు ఏవైనా సరే పురాతత్వ శాఖ వాళ్ళ అధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసిందంటే, మధ్యప్రదేశ్ హైకోర్టు దీని మీద ఒక తీర్పునిస్తూ ముందట తీర్పు కంటే ముందు పోయిన సంవత్సరం 2024 మార్చి 11వ తేదీన ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేసింది. ఏమనంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని. ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి లోపల తవ్వకాలు జరపడము, అక్కడ ఉన్నటువంటి అసలు ఏంటి ఆధారాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేయడానికి కోసం వాళ్ళు